మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 18 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక మీద నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఘోరం వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది అని చెప్పేసి గత 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలు బాగా లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పడుతోంది. డబ్బులుంటే ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేర్చేవాళ్ళం. ప్రభుత్వం వద్ద డబ్బులున్న హామీలు అమలు చేయడం లేదని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ కూడా అధికారులకు చెప్పిన పరిస్థితి. దాంతోపాటుగా చాలా కామెంట్స్ చేశారు. తల తాకట్టు పెట్టైనా కూడా హామీలు నెరవేరుస్తామన్నారు. రాష్ట్రాన్ని రుణాల విషవలయంలోకి జగన్మోహన్ రెడ్డి నెట్టేశాడు. ఆ ప్రభావం ఇప్పుడు పడుతోంది అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హామీలు అమలు చేసే దమ్ము లేక ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేస్తూ ఉన్నారు అంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. సార్, ప్రొఫెసర్ గారు, ఇప్పటికీ కూడా చాలా హామీలు అమలు కావడం లేదు సూపర్ 6లోవి. దానికి గల కారణం ఏంటంటే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది కాబట్టి అది జగన్ చేసిన పాపమే అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 7 నెలలు దాటినా ఇప్పటికీ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కరెక్టా అంటే మనం అసలు మాట్లాడుకున్నది మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంటుంది. జగన్మోహన్ రెడ్డి ఘోరాలు చేశాడని ఆయన ప్రజలు 11 సీట్ల పరిమితం చేశారు. ఆయన ఘోరాలే చేసి ఉండకపోతే మీకు గెలిచేవాళ్ళే కాదు కదా. సో అందువల్ల వాటిని సరి చేస్తారనే విశ్వాసంతో మీకు ఓటేశారు. కానీ ఆ ఘోరాల వల్ల మేము ఇప్పటికీ ఏమీ చేయలేకపోతున్నాం అంటే అది ప్రజల తీర్పును మరి మీరు వమ్ము చేశారు, నమ్మకాన్ని వమ్ము చేశారు. సో నమ్మకాన్ని వమ్ము చేసినట్లే మీరు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైన ఖర్చు పెట్టాడు. మీరు అంతకన్నా ఎక్కిస్తామన్నారు కదా. ప్రతి దాన్ని రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్. మీరు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో వాస్తవంగా కొత్తగా యాడ్ చేసింది ఏమీ లేదు, దాదాపు నెగ్లిజిబుల్. కానీ మీరు ప్రతి ఒక్కటి అమ్మఒడి ఆయన ఒక్కరికి ఇస్తే మీరు ఇద్దరికి ఇస్తే ఎంతమందికైనా ఇస్తామన్నారు. పెన్షన్ మీరు పెంచేస్తామన్నారు. వాలంటీర్లకు ఆయన 5,000 ఇస్తే మీరు 10,000 ఇస్తామన్నారు. మీరు ఇంకా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. మీరు మహిళలకు డబ్బులు ఇస్తామన్నారు, అకౌంట్లు ఇస్తామన్నారు. రైతులకు జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తామన్నారు. మీరు ఉచిత రవాణా ఇస్తామన్నారు. ప్రతి అంశంలోనూ జగన్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఎందుకు తప్పు పట్టింది? ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు చాలా ఎక్కువ ఉంది అని ఆంధ్రప్రదేశ్ తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ తప్పు పట్టడానికి ప్రధానమైన ప్రాతిపదిక ఏంటి? మీరు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నారు అని నీతి ఆయోగ్ నివేదిక ఆంధ్రప్రదేశ్ను విమర్శించింది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో నీతి ఆయోగ్ నివేదిక విమర్శించిన దానికి ఇది డెవలప్మెంట్ గురించి కాదు. ఈ రిపోర్ట్ డెవలప్మెంట్ గురించి అయితే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ రిపోర్ట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏది? ఒరిస్సా. మీరు ఒరిస్సా దేశంలో గొప్ప రాష్ట్రం అని చెప్దామా? ఇలా మీరు వెళ్ళండి, ఎదురుగా కేఫ్లో, ఎదురుగా హోటల్, రెస్టారెంట్లో మీకు ఒరిస్సా వాళ్ళు కనబడతారు. పొలంలో వెళ్ళండి, ఒరిస్సా వాళ్ళు కనబడతారు. మన అంత గొప్ప రాష్ట్రం అయితే ఒరిస్సా వాళ్ళు తెలంగాణలో, ఆంధ్రలో ఎందుకు కనబడతారండి? మనకు ఎక్కడ చూసినా ఒరిస్సా వాళ్ళే కనబడతారు లేబర్గా. మన అంత గొప్ప రాష్ట్రం. నెంబర్ 1 స్టేట్ దేశంలో ఒరిస్సా ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం. నెంబర్ 2 స్టేట్ ఛత్తీస్గఢ్. జార్ఖండ్ నెంబర్ 4 స్టేట్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సాలు దేశంలో గొప్ప రాష్ట్రాలు అని అనుకుంటే ఇక అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుంది. లాస్ట్ స్టేట్స్ ఏంటి? పంజాబ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ. కేరళ ఒరిస్సా కన్నా పనికిమాల రాష్ట్రమా? కేరళ ప్రపంచంలోనే కేరళ మోడల్ పొగిడారు కదా. హెల్త్ ఇండికేటర్స్లో, ఎడ్యుకేషన్లో, సోషల్ డెవలప్మెంట్లో, హ్యూమన్ డెవలప్మెంట్లో కేరళ లీడ్స్ ఇన్ ద వరల్డ్. అమెరికా కన్నా బెటర్ ఫర్టిలిటీ రేట్స్ ఉన్న దేశం. చైనా కన్నా బెటర్ ఫిమేల్ లిటరసీ ఉన్న రాష్ట్రం కేరళ.
నీకు ఏ ఎకనామిక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ దేంట్లోనే తీసుకోండి, కేరళ టాప్. తమిళనాడు కన్నా మధ్యప్రదేశ్ బాగుంది అని అన్నది ఈ రిపోర్టు. తమిళనాడు కన్నా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బాగుందని ఒప్పుకుందామా మీరు చెప్పండి నాకు. తమిళనాడు ఇదే, తమిళనాడు కన్నా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఫ్రంట్ రన్నర్స్ అన్నారు తెలంగాణతో సహా. తమిళనాడు వెనకబడింది. తమిళనాడు ఎంత పెద్ద ఇండస్ట్రియల్ స్టేట్ అది. అందువల్ల ఈ రిపోర్ట్కు ఉన్న పరిమితులు ఏంటని అర్థమయ్యడానికి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ టాప్ స్టేట్స్ అని నమ్మితే నాకు అభ్యంతరం లేదు. ఆ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ లాస్ట్ అన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కన్నా వెనుకబడిన రాష్ట్రాలు లోయర్ ర్యాంక్ ఇచ్చారు. కేరళ మీకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా కన్నా వెనుకబడింది అని అంటే ఈ దేశంలో కేరళను, ఛత్తీస్గఢ్ను మనం ఆదర్శంగా ఒరిస్సాను, ఛత్తీస్గఢ్ ఆదర్శంగా తీసుకుంటాయా ఏ రాష్ట్రమైనా? చంద్రబాబు నాయుడు చెప్పమనండి, నాకు ఆదర్శం ఒరిస్సా, నాకు ఆదర్శం ఛత్తీస్గఢ్, నాకు ఆదర్శం జార్ఖండ్ అనగలడా? మీరు చంద్రబాబు నాయుడు అనలేడు కదా. మరి తమిళనాడు, కేరళను ఉదాహరణిస్తా డెవలప్మెంట్కు, గుజరాత్, మహారాష్ట్రాన్ని ఇస్తారు తప్ప ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ అయితే చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వడు. ఏదో ఒక డెవలప్మెంట్, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మీకు గుజరాత్ ఉంది, ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళు టాప్లో ఉంటారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో. కేరళ, తమిళనాడు ఉంది, ఇది హ్యూమన్ డెవలప్మెంట్లో టాప్లో ఉంటారు. తమిళనాడు ఈవెన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కూడా టాప్ స్టేట్. దేశంలో టాప్ ఇండస్ట్రియల్ స్టేట్స్ ఏవి అంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. టాప్ అగ్రికల్చరల్లీ డెవలప్డ్ స్టేట్స్ ఏంటి? పంజాబ్, హర్యానా. ఈ రిపోర్ట్ ప్రకారం పంజాబ్, హర్యానా పరిగమాల రాష్ట్రాలు. టాప్ హ్యూమన్ డెవలప్మెంట్లో టాప్ స్టేట్ ఏదంటే కేరళ. ఈ రిపోర్ట్ ప్రకారం కేరళ పనికిమాల రాష్ట్రం. ఈ రిపోర్ట్ ప్రకారం బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఒడిస్సా, నెంబర్ 1. ఒప్పుకుందామా? ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సా ఆదర్శమా? ఆంధ్రప్రదేశ్కు ఛత్తీస్గఢ్ ఆదర్శమా? ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ ఆదర్శమా? అందువల్ల మొదలు ఈ రిపోర్ట్ మనకు అర్థం కావాల్సింది, దిస్ రిపోర్ట్ డజంట్ టాక్ అబౌట్ డెవలప్మెంట్. ఈ రిపోర్టు ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటిది? మీకు ఉదాహరణకు మీకు ఒక తండ్రి, ఒక పేరెంట్, ఒక ఫ్యామిలీలో 10,000 రూపాయల ఆదాయం ఉంది. ఒక పూట అన్నం పెడతాడు, ఒక పూట పెట్టాడు, సరిగా బట్టలు కొనియడు. 10,000లో 8,000 ఖర్చు చేస్తాడు, ఇంకో 2,000 మిగిలించుకుంటాడు. పిల్లలు కూడా స్కూల్లో వేయడు, ఏదో కష్టపడి బతికిస్తాడు. ఇంకో అతను 1,00,000 రూపాయలు జీతం ఉంది, 1,10,000 అప్పు చేస్తాడు. ఇంకో 10,000తో పిల్లల్ని చదివించుకుంటాడు ఐఐటీలో. ఇంకో 10,000 కూడా అప్పు చేసి ఇల్లు కడతాడు, 1,20,000. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మొదటి పేరెంట్ గొప్ప పేరెంట్, సెకండ్ పేరెంట్ ఇది యూజ్లెస్ పేరెంట్. ఎందుకు? 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నా 20,000 అప్పు చేశాడు కనుక. ఇతను 10,000 ఆదాయం ఉన్నా అందులో 8,000 ఖర్చు పెట్టి 2,000 మిగిలిచ్చాడు కనుక. అందుకే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ టాప్లో ఉంది, కేరళ, తమిళనాడు లోయర్లో ఉంది. ఇది ఇప్పుడు అర్థం. ఇప్పుడు మనం ఒప్పుకుందామా? 10,000 జీతం ఉన్న వ్యక్తి పిల్లలు స్కూల్లో కూడా వేయకుండా, మంచి స్కూల్లో వేయకుండా, పిల్లలకు సరిగా పాలు కూడా పోయకుండా 8,000లో ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్త పడుతున్నాడు, పిల్లలు చదివించకుండా. మరి అతను గొప్పవాడందామా? 1,00,000 రూపాయల జీతం ఉన్నా ఇంకో 20,000 అప్పు చేసి పిల్లలు చదివించేవాడు గొప్పవాడందామా? ఫిజికల్ హెల్త్ ప్రకారం నెంబర్ 1 మొదటివాడు గొప్పవాడు. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ అట్లాంటిది. ఈ రిపోర్టు మీరు చూడండి, కావాలి నీతి ఆయోగ్ రిపోర్ట్ మీరు కావాలకు అన్ని పేపర్లు వచ్చింది. విచ్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఒడిస్సా, నెంబర్ 2 స్టేట్ ఛత్తీస్గఢ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఆంధ్రప్రదేశ్ కన్నా గొప్ప రాష్ట్రాలు అంటే నేను ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ కన్నా గొప్ప రాష్ట్రాల? నిన్ననే కదా చంద్రబాబు నాయుడు అన్నాడు, తెలుగు వాళ్ళు భారతదేశంలోనే ట్రెండ్ సెటర్స్ అని. ఒరిస్సా వాళ్ళు ట్రెండ్ సెటరా? భారతదేశంలో ఛత్తీస్గఢ్ ట్రెండ్ సెటరా? జార్ఖండ్ వాళ్ళు ట్రెండ్ సెటరా? నిన్న కాక మన చంద్రబాబు నాయుడు అన్న మాట, తెలుగు కమ్యూనిటీ ఇది ట్రెండ్ సెటర్ అన్నాడు. ఇవాళ ఏమన్నారు? తెలుగు కమ్యూనిటీ కాదు, ఒరిస్సా వాళ్ళు ట్రెండ్ సెటర్, ఛత్తీస్గఢ్ ట్రెండ్ సెటర్, జార్ఖండ్ ట్రెండ్ సెటర్, ఆంధ్రప్రదేశ్ పనికిమాల రాష్ట్రం, తమిళనాడు పనికిమాల రాష్ట్రం, కేరళ పనికిమాల రాష్ట్రం. ఇదయ్యా ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ నిర్వాహకం. నేను నీతి ఆయోగం తప్పుపడతలేను. ఆ రిపోర్ట్ ప్రాతిపదిక ఫిజికల్ హెల్త్ అంటే నీకున్న వనరుల్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నావా, అప్పు చేస్తున్నావా? ఇది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నాడు అంటే 10,000 ఆదాయం ఉన్నవాడు పిల్లలు చదివించకుండా 8,000 9,000 ఖర్చు పెట్టి 1,000 మిగిలించుకుంటే వాడు గొప్పోడు. 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నాడు, అప్పు చేసి ఐఐటీ చదివించుకుంటే బిడ్డలు వాడు పనికిమాలినోడు ఫిజికల్ హెల్త్ ప్రకారం. ఇలాంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ల బట్టి మనం ఏం చర్చించుకోవాలి? ఇది ఫండమెంటల్గా ఈ రిపోర్ట్లో ఉన్న నిర్వాహకం. ఎస్, స్టిల్ నిజమే చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, ఖచ్చితంగా పాయింట్ ఉంది. డెట్ టు ఎక్స్పెండ్ జీడిపి రేషియో జగన్ టైంలో పెరిగింది, అనుమానం లేదు. మీరు 2019 నేను ఒక వీడియోలో కూడా నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. రకరకాల బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన డేటా ఆధారంగా నేను ఒక వీడియోలో ఆ వీడియోలో కూడా చెప్పాను. 2014-19కు 2019-24 కలిపితే
డెట్ టు జీడిపి రేషియో అంటే జీడిపిలో భాగంగా అప్పుల భారం చూస్తే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎక్కువ ఉంది, అనుమానం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి కాలంలో తక్కువ ఉంది, అది కూడా డౌట్ లేదు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పైన ఖర్చు పెట్టకుండా సంక్షేమ పథకాలపైన ఖర్చు పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యొక్క పబ్లిక్ పాలసీలో లోపం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు అన్నది కరెక్ట్, దాంట్లో ఏం డౌట్ లేదు. అందుకే ఆయన అనుభవిస్తున్నాడు కూడా. అంత జగన్మోహన్ రెడ్డి ఆశించింది ఏంటంటే నేను ఏమీ చేయకుండా జనానికి బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లో డబ్బులు పడతాయి, నాకు ఓట్లు పడతాయి అనుకున్నాడు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఆస్పిరేషనల్ స్టేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా డబ్బులు ఇస్తే సరిపోతే అనుకోలేదు. మాకు ఉద్యోగాల సంగతి ఏంది అన్నారు, మా అభివృద్ధి సంగతి ఏంది, మా రోడ్ల సంగతి ఏంది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంగతి ఏంది అన్నారు. దాని నుంచి నేర్చుకొని చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సి ఉండే, నేను అభివృద్ధి పైన ఖర్చు అన్నాడా, సంక్షేమం పైన మళ్ళీ ఖర్చు పెడతా అన్నాడు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయకుండా ఎట్లా సాధ్యమవుతుంది? నేను సంపద పెంచుతా అంటున్నాడు. ఎలా పెంచుతారు? మీరు 2014-19లో ఆంధ్రప్రదేశ్ జీడిపి అబ్నార్మల్గా పెరిగిందా? ఎప్పుడు కూడా అబ్నార్మల్గా పెరగదు, బియాండ్ పాయింట్ పెరగదు. సో సంపద ఎప్పుడు సృష్టిస్తావు? ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది. మరి ఆ పథకాలు అమలు చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు చెప్పాడు ఎందుకు ఈ రిపోర్ట్ గురించి నేను మాట్లాడాల్సి వస్తుందంటే, డబ్బులుండి కూడా ప్రజలు నేను అమలు చేయడం లేదని అనుకుంటారు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు వెసులుబాటు వచ్చినా ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్తున్నా. అది చెప్పడానికి నేను ఈ లేటా అంతా చెప్పాడు. అయితే మరి వెసులుబాటు ఉండదని తెలిసి మీరు ఎందుకు హామీలు ఇచ్చారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. వాస్తవంగా ఇప్పుడు ఉదాహరణకు ఎన్నికల టైంలో 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పారు. ఆ అప్పున్నా కూడా ఈ పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడు వాస్తవంగా అప్పులు బడ్జెట్లో అంత చెప్పలేదు, తక్కువ చెప్పారు. పోనీ అంతే ఉందని మీకు తెలిసే కదా, ఇదంతా చెప్పింది కదా. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తున్నాడని ప్రతిరోజు ఎవ్రీ ఇయర్ క్యాగ్ రిపోర్ట్ లేవా, బడ్జెట్ డాక్యుమెంట్స్ లేవా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చెప్పిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ స్టెబిలిటీ నాశనం చేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు అని కూడా మీరు మళ్ళీ హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఇప్పుడు ఆయన చేసిన నిర్వాహకం వల్ల నేను అమలు చేయాలి. అయ్యా ఆయన నిర్వాహకం తెలిసే కదా నువ్వు హామీలు ఇచ్చింది అనే క్వశ్చన్ వస్తుందో రాదా? సో అలాంటప్పుడు ఏమన్నారు, నేను సంపద సృష్టిస్తాను. సంపద సృష్టించండి, అదే చెప్తున్నారు ప్రజలు. మీరు సంపద సృష్టించండి, మాకు ఇవ్వండి అంటున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి అప్పులు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎకానమీ నాశనం చేశాడు, అవన్నీ తెలిసే కదా ఆయన 11 సీట్లు కూర్చుని పెట్టింది. సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ అయిపోదు కదా సార్. అదే మరి టైం ఇవ్వాలి కదా. చేస్తామన్నారు కదా. ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆ పప్పు బెల్లాలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పైన ఫోకస్ చేయలే, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల మీద ఫోకస్ చేయలే, జగన్మోహన్ రెడ్డి బటన్ మాత్రం నొక్కిండు. అందుకేనయ్యా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చి కూర్చుని అపోజిషన్ లీడర్ కూడా స్టేటస్ 11 మెంబర్స్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా ఏ ప్రతిపక్ష పార్టీ ఇంత స్థాయిలో పడిపోలే. ఇంతకన్నా ఎక్కువ శిక్షిస్తామని నేను గెలిపించింది అందుకు కాదు కదా. మిమ్మల్ని గెలిపించింది పరిస్థితి మొత్తం మారుస్తారు, సంపద సృష్టిస్తామని కదా. సంపద సృష్టించకుండా ఇంకా జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన అన్యాయం అని చెప్తే ఎట్లా కరెక్ట్? నేను పిలిచింది అందుకు కదా. ఇప్పుడు ఇల్లంతా చిందరవందరై చెత్త అంతా పడుతుంది, ఎవరో ఇంటికి వస్తారు చెత్త అంతా వేస్తారు. నువ్వు ఒక పనామను పిలిచి మొత్తం క్లీన్ చేయండి అని చెప్తారు. సో ఆ పని చేయటం ఆమె ఏం చేయాలి, కామ్గా క్లీన్ చేయాలి. కానీ వీళ్ళు చెత్త విపరీతంగా వేసినారు, ఈ చెత్త ఇంత నింపినరు, చెత్త ఇంత వేసినారు, ఎక్కడికి వెళ్ళి చెత్త క్లీన్ అవుతుంది, చెత్త క్లీన్ చేయాలని నేను వచ్చాను, కానీ క్లీన్ ఎట్లా చేయగలుగుతా, ఇంత చెత్త ఉంటే సాధ్యమా, నేను ఎంత క్లీన్ చేసినా చెత్త ఉంటుంది, నేను ఎంత క్లీన్ చేసి చెత్త ఉన్నది అంటే అనుకోండి, క్లీన్ చేయగలుగుతుందనే కదా కదా. నువ్వు క్లీన్ చేయడం మానేసి ఈ చెత్త ఉంటుంది. మీరు అర్బన్ కంపెనీ బుక్ చేస్తారు, అర్బన్ కంపెనీ కూడా వచ్చి ఇంత ఉంటుందా, ఇంత దారుణంగా ఉండదా ఇల్లు అని అంటే ఒప్పుకుంటామా మనం అని ఒక 4 గంటలు అని 2,000 రూపాయలు 10,000 5,000 6,000 ఛార్జ్ చేస్తారు, తీసుకొని పోతే ఒప్పుకుంటారా? సోఫాలు ఇంత క్లీన్గా లేవు, నేల ఇంత క్లీన్గా లేవు, వాష్రూమ్ ఇంత క్లీన్ లేవు, బెడ్రూమ్ క్లీన్గా లేవు, బెడ్లన్నీ ఉన్నాయి, కార్పెట్లు అంతా మురుకున్నది, నన్ను ఇంత క్లీన్ చేయాలి, ఇంత ఘోరంగా ఉన్నది, ఇంత ఘోరంగా ఉన్నది. అయ్యా అర్బన్ కంపెనీ అది మహానుభావ చేయమని నేను పిలిచింది లేదు, ఇవన్నీ అన్నందుకు 5,000 ఇచ్చి పంపిస్తాను ఎవడన్నా. సో ఇది కూడా ఇంత సింపుల్. జగన్మోహన్ రెడ్డి చెత్త చేసిందనే ఆయన 11 సీట్లు ఇచ్చి కూర్చొని పెట్టింది ప్రజలు. ఇక నేను మిమ్మల్ని చేయమన్నారు, మీరు కూడా మళ్ళీ అది ఆయన చెత్త చేసిండు, ఆయన చెత్త చేసిండు, ఆయన చెత్త చేసిండంటే మరి ఆయన చెత్త చేసిందంటే ఆ చెత్త కన్నా ఎక్కువ పథకాలు హామీ ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు మీకు తెలియదా? ఎకనామిక్ తెలియదా? అంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తే ఎట్లా అమలు అవుతుంది అనుకున్నారు? మరి అమలు కావాలని తెలిసి కూడా ఎలా ఇచ్చారు? పోనీ ఎన్నికల ముందు చెప్పారు నా వెసులుబాటు వచ్చినాక అమలు చేస్తా అని. నాకు వెసులుబాటు వస్తే అమలు చేస్తా, వెసులుబాటు రాకపోతే అమలు చేయ, సంపద ఒక్క రోజులో సృష్టించలేను, సమయం పడుతుంది, మీరు ఓపిక పట్టాలని ఎలక్షన్ ముందు చెప్పిండ్రా? చెప్పలే. ఎలక్షన్లు అట్లా ఎవరైనా చెప్తే ఓట్లు పడవు కదా. ఎలక్షన్ చెప్తే సూపర్ 6 ఎలా ఉంది తమ్ముళ్ళు, సూపర్ 6 ఎలా ఉంది అని చెప్పారా లేదా?
మరి సూపర్ సిక్స్ అమలు చేయడం ప్రజలు అడుగుతున్నారు. అది క్షేత్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది, అసంతృప్తి మొదలైంది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏంటి మాకు డబ్బులు పడలేదని. ఎందుకంటే డబ్బులు పడుతున్న డబ్బులు అంతకుముందు జగన్ డబ్బులు వేసాడు, చంద్రబాబు నాయుడు ఎక్కువ డబ్బులు వేస్తామన్నారు. ప్రజలు కూడా స్వార్థం, ఎక్కువ డబ్బులు వేస్తారు కదా అని ఇది కోట్లు వేశారు. ఎక్కువ డబ్బులు వేస్తానన్నాడు, మళ్ళీ డెవలప్మెంట్ కూడా చేస్తానంటున్నాడు. రెండు చేస్తానంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం వేశాడు, డెవలప్మెంట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం వేశాడు, ఉద్యోగాలు ఇవ్వలే. కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఎక్కువ వేస్తానంటున్నాడు, ఇంకా పైగా డెవలప్మెంట్ చేస్తున్నట్టున్నాడు, ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్టున్నాడు. అదేమీ జరగట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, డబ్బులు పడతలేవు, మరి ఇంకా ఉద్యోగాలు ఎక్కడ అని అడుగుతున్నారు. తప్పేమన్నా జనం అడగడంలో. కేంద్రం సహకారం తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు కదా. అది కేంద్ర సహకారంతో అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఆ మేనిఫెస్టోని బీజేపీలో ముట్టుకోదాని గురించి తెవాలి. మనం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ ప్రతినిధి అంత దూరం ఉన్నాడు. సునీల్ బన్సల్ అనుకోరు, ఎవరు పేరు గుర్తులేదు. అదే ముట్టుకోలే, టచ్ కూడా చేయలే. మీరు కావాలంటే మేనిఫెస్టో తీయండి, బీజేపీ మోడీ ఫోటో ఉందో అలా చూడండి. నాకు గుర్తున్నది లేదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నట్టు గుర్తు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. లేదు సార్, ఫోటో బీజేపీ ప్రతినిధి మేనిఫెస్టో ఇచ్చే టైంలో కూడా కాస్త డిలే అయ్యింది. కారణం ఏంటంటే ఇలా మోదీ ఫోటో లేకుండా ప్రింట్ చేస్తున్నారని సాక్షిలో వచ్చిన కథనం సార్. అట్లా అసలు బీజేపీ ప్రతినిధి ముట్టుకోదంటే సిద్ధపడలేదండి. డి నాట్ టచ్ ఇట్. మీరు ఇట్లా ఆ మేనిఫెస్టో ఇట్లా విడుదల చేస్తారు కదా, బీజేపీ లీడర్ వాజ్ రిఫ్యూజింగ్ టు టచ్ ఇట్. మరి కేంద్ర సహకారంతో ఇప్పుడు ఏమంటున్నారు, నేను కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మీరు మరల్చలేనంటున్నారు. డెఫినెట్గా మరల్చకూడదు కూడా. మరి మీరే చెప్పారు కదా కేంద్ర సహాయంతో చేస్తామని, అమలు చేస్తామని. మేనిఫెస్టోలో చెప్పారు కదా. నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా చంద్రబాబు నాయుడు పథకాలకి మోడీ ఎందుకు ఇస్తే డబ్బులు అని. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకం కేంద్రం ఎందుకు ఇస్తే డబ్బులు, నేను మీ సూపర్ సిక్స్ కేంద్రం ఇస్తుంది అని మీరు ప్రజలకు అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా? మీ సూపర్ సిక్స్కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నిధులు నేను ఎట్లా మరల్స్తా అంటున్నాడు. నిజమే, మరల్చకూడదు. కానీ మరి ఎందుకు చెప్పారు? మాకేమరకా ప్రజలు అనుకున్నారు మోడీ ఇస్తాడేమో, చంద్రబాబు నాయుడు మోడీ ఒకటే కదా, పవన్ కళ్యాణ్కు మోడీకి మంచి రిలేషన్షిప్ ఉన్నది కదా, ఏమో సూపర్ సిక్స్ డబ్బులు ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు. ఇవ్వమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు రవాణా పథకాన్ని మోడీని స్పాన్సర్ చేయమనండి ఫైనాన్స్ మినిస్టర్గా. నిరుద్యోగ భృతులు స్పాన్సర్ చేయమనండి, అమ్మ ఒడిని స్పాన్సర్ చేయమనండి మోడీని. నాకు అభ్యంతరం లేదు కదా. మీరు కేంద్రం ఇస్తారా రాష్ట్రం ఇస్తా తెలియదు. కేంద్రమో అమరావతి కూడా ఇవ్వనంటుంది. 15,000 కోట్లు కూడా అప్పులాగా ఇచ్చారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పించారని. ప్రపంచ బ్యాంక్ నుంచి మోడీ ఇప్పియాలి అని చంద్రబాబు నాయుడు లేదా పలుకుబడి మోడీ కన్నా ఎక్కువ పాపులర్ చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర. ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు పెట్టడానికి మోడీ ఇచ్చినట్టు ఎట్లా వస్తుంది నాకు అర్థం కాని అంశం. వరల్డ్ బ్యాంక్ అండి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బిల్ లోన్ తెచ్చుకుంటుంది. చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ కొత్తనా, వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు కొత్తనా? నాకు చెప్పండి, అమరావతికి 10 రూపాయలు ఇచ్చాడా మోడీ? చెప్పండి. 10 రూపాయలు మీరు బడ్జెట్లో గ్రాంట్ రూపంలో అమరావతికి 10 రూపాయలు ఇచ్చారా? నిన్న కూడా చంద్రబాబు చెప్పారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించారని. పోలవరం నిధులు, అరే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిధులు ఇచ్చేది అని వాళ్ళు నిర్వహించాలి అని పనే కాదు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా దాన్ని తీసుకున్నది, ఎత్తున పెట్టుకున్నది. మేము నిర్మించి రీఎంబర్స్మెంట్ చేసుకుంటామని. అది మీకు సంబంధమే లేదు. పార్లమెంట్ చట్టంలో 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్రమే పెట్టాలి, నిర్మించాలి. మీరు అనవసరంగా తీసుకున్నారు దాన్ని ఇంకా వేగంగా అమలు చేస్తామని. సెంట్రల్ గవర్నమెంట్ వదిలేయాల్సి ఉండే, వదిలేయలేదు. ఇప్పటికి కూడా వదిలేయలేదు. పోలవరం నిధులు ఇచ్చేది పోలవరం వాళ్ళ పనే కదా. పోలవరం నిధులు ఇచ్చేది ఏమన్నా సంబంధం ఎక్కడిది? పోలవరం కేంద్ర ప్రాజెక్టు, కేంద్రమే నిర్మిస్తుంది. జాతీయ రహదారులకు కేంద్రం నిధులు ఇచ్చింది అంటామా మనం? జాతీయ రహదారులు కేంద్రమే నిర్మిస్తుంది. జాతీయ రహదారులకు కేంద్రం నిధులు ఇచ్చిందని అనం కదా. ఫండమెంటల్ పాయింట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇవ్వదు. కేంద్రం అమరావతికి ఇవ్వడం లేదు. సూపర్ సిక్స్ దేనికి కలిస్తే చెప్పండి. నేను అమరావతికి చెప్పండి, నేను మొదటి నుంచి 50,000 కోట్లు ఇవ్వమనండి మోడీని రాజధాని నిర్మాణానికి. అదైతే బాధ్యత కదా, కేంద్రం బాధ్యత కదా. బైఫర్కేషన్ యాక్ట్ ఉంది కదా, ఇవ్వమనండి 50,000 కోట్లు అమరావతి నిర్మాణానికి. ఎందుకు ఇవ్వదు మరి? ఇంతవరకు 10 రూపాయలు ఇస్తున్నా చెప్పమనండి.